దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. 26-0 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన సౌత్ ఆఫ్రికా 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 288 కలిపి టీమిండియాకు 549 పరుగుల భారీ టార్గెట్ను నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. ఆట ముగిసే సమయానికి భారత్ 27-2 స్కోరుతో ఉంది. ఆరంభంలోనే ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ వికెట్లను కోల్పోయింది. సాయి సుదర్శన్, నైట్ వాచ్మెన్గా వచ్చిన కుల్దీప్ యాదవ్ క్రీజ్లో ఉన్నారు. ఇంకా ఒక్కరోజు ఆట మిగిలి ఉండగా టీమిండియా 522 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 489 పరుగులు చేయగా భారత్ 201కే ఆల్అౌట్ అయిన సంగతి తెలిసిందే. సిరీస్ను 1-1తో సమం చేయాలంటే భారత్ తప్పకుండా ఈ మ్యాచ్లో గెలవాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మ్యాచ్లో టీమిండియా గెలవడం చాలా కష్టం. చివరి రోజు భారత బ్యాటర్లు గట్టిగా పోరాడి 3 సెషన్ల పాటు బ్యాటింగ్ చేయగలిగితే మ్యాచ్ను కనీసం డ్రాగానైనా ముగించొచ్చు. మరి మంచి ఫామ్లో ఉన్న దక్షిణాఫ్రికా బౌలర్ల దూకుడును భారత బ్యాట్స్మెన్ ఎంతవరకు ఎదుర్కొంటారు అన్నది ప్రశ్నార్థకమే.